వేదిక నడిపించిన మిత్రుడు, శాసనసభ్యులు ఆనాడు నాతో ప్రయాణించినటువంటి నేటి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మార్చులు జి కిషోర్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు గౌరవ పార్లమెంటేరియన్ మా సినిమాలో మేమంతా గౌరవంగా పిలుచుకొని చంద్రప్రసాద్ గారికి, ఇతర ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు, ప్రతినిధులకు, ఈనాడికి విచ్చేసినటువంటి మిత్రులకు, రాజకీయ ప్రముఖులకు, ఆహ్వానితులకు, ఇతర కార్యకర్తలకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనేది ఎప్పుడు జరగాను మనసులో అనుకుంటారు, ఇంట్లో పూజ రోజులు అనుకుంటారు తప్ప. కానీ నిన్న అనివంచకు వెళ్ళిన తర్వాత ఆ వైబ్రేషన్స్ ఇంకా తిరిగి నాలో ఉంటూనే ఉన్నాయి. అలాంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటన, ఆ గొప్ప ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఆ భగవంతుడు నాకు కల్పించేటువంటి, మా కుటుంబానికి కల్పించేటువంటి అదృష్టం భావిస్తూ, అదే తరుణంలో మళ్ళీ ఇక్కడ మన ఊళ్ళో ఈ గోల్కొండ సమక్షంలో కిషన్ రెడ్డి గారు మళ్ళీ మీరు రావాల్సిందా బ్రదర్ అని నన్ను పిలవటం అనేది అది మళ్ళీ నాకు ఖచ్చిత గౌరవంగా భావిస్తూ, సభాముఖంగా మిత్రుడు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నా ముక్కలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ కిల్లాని కోరుకోవడం చూస్తుంటే నాకు గత స్మృతులు గుర్తు వస్తుంటాయి. అంటే మా హీరోయిన్ తోటి పాటలతోటి స్టెప్పులు వేస్తున్నది గుర్తుకొస్తున్నాయి. అలాగే పోరాట సన్నివేశాలు పిల్లశ్రీ తిరుగుబాదిని గుర్తుకొస్తున్నాయి. అలాగే 2-3 యాడ్స్ కూడా నేను చేశాను. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారి కళ నుంచి వచ్చినటువంటి మగధీర సంబంధించి రాజమౌళి ఇక్కడ మా అబ్బాయితో రామ్ చరణ్ తోటి పంచదార ప్రేమించారు. ఇవన్నీ కూడా తెలియటి అనుభూతులు. దానికి మించి నేను గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, నేను టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలో 2013లో ఇక్కడ నేను UNWTO వాళ్ళకి నేను ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేశాను. అందులో ఒక రోజు రాత్రి ఇక్కడ వారికి విందు ఏర్పాటు చేశాను. ఇదే స్థానం, ఇదే కిల్లాలో చేసినప్పుడు వాళ్ళు దాదాపుగా 250 మంది ఉన్నారు. అందరూ విదేశీ ప్రతినిధులే, దాదాపుగా 50 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళకి మన గురించి, మన సంస్కృతి గురించి, మన దేశ గురించి, మన హెరిటేజ్ గురించి, ఉన్నటువంటి ఈ చరిత్ర గురించి ఆ రోజు టెక్నికల్ గా సపోర్ట్ గా ఉన్న లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ తోటి వాళ్ళకి కూడా వీక్షించడం, చూపించడం జరిగింది. వాళ్ళు అప్పుడు పోయారు. ఆ రకంగా అది నాకు ఒక తీయటి అనుభూతి. ఆ రోజుల్లో మనకి టూరిజం వాళ్ళందరూ ఏంటంటే, ఇంత పొటెన్షియాలిటీ ఉన్న ఈ దేశంలో టూరిజం ఇంకా ఎందుకు వెనకబడింది అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది. ఎందుకంటే మన కంట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ అట్మాస్ఫియర్స్, డిఫరెంట్ కల్చర్స్, డైవర్సిఫై కల్చర్స్, ఇవన్నీ కూడా ప్రపంచం ఏ దేశంలో లేవు, మన దేశంలో మాత్రమే ఉన్నాయి. అది ఒక పక్కన చూస్తుంటే హిమాలయాలు, మంచు పర్వతాలు, మరో పక్క చూస్తే థార్ డెజర్ట్, మరో పక్క చూస్తే నిత్యంగా వర్షం కురిసే అత్యధిక వర్షం కురిసే చెరపుంచి, దట్టమైన అడవులు, అడవి సంపద, అడవి జంతువులు అండ్ సుదీర్ఘమైనటువంటి 3 పక్కల పెనిన్సులాలో భారతదేశంలో 3 పక్కల సముద్ర తీరం అండ్ గుళ్ళు, అలాగే హెల్త్ సంబంధించినటువంటి హెల్త్ హబ్గా ఈరోజు ఎంత రూపాంతరం చెందింది. ఇన్ని ఉండి కూడా మనం ఎందుకు ఎక్కువ అత్యధికంగా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం, ఇన్వాల్వ్ టూరిస్ట్ ఎందుకు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం, దాని మీద ఎప్పుడు నాకు బాధగా అనిపించింది.